శ్రమలు వస్తాయట. ఎన్ని రోజులు అంటే మన ఆయుష్కాలం 70 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఉంది కదా. ఇందులో 10 రోజులు మాత్రమే, అంటే కొద్ది రోజులు మాత్రమే మనకేమొస్తాయట? శ్రమలు అంటే శోధనలు. అపవాది మనలను చెరలో వేయించబోయే సమయంలో కూడా మనము మెలకువగా ఉంటే వాడి చేతిలో పడిపోం, వాడి ఉచ్చుల్లో పడిపోం, వాడి ఊబిలో పడిపోం. వాడి పని ఏంటంటే, వాడి టార్గెట్ ఏంటంటే మనల్ని నాశనం చేయాలి. ఎక్కడికో వద్దు, ఒక మాట చెప్తాను మీకు. యెరూషలేము నుండి యెరికో పట్టణానికి వెళ్ళిపోతున్నాడు ఒక ఆయన. అది ఎప్పుడు వెళ్తున్నాడు? అతను ఎవరు అంటే క్రైస్తవ విశ్వాసి. ఆరాధన మానుకుని తన ఇష్టానుసారంగా బయలుదేరి ప్రయాణం అయ్యాడు వ్యాపారం నిమిత్తమై. దొంగల చేతిలో దారిలో పడిపోయాడు, చిక్కడిపోయాడట. మనుషులు అలికిడి లేదు, ఏ ప్రజలు లేరు. అడవిలాగున్న ప్రాంతములో కొట్టి కొర ప్రాణముతో విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎంత బాధండి! అలాంటి సమయం ఎంత వేదనాకరం! ఎవరుంటారు అక్కడ? నీవు నేను కూడా అదే పరిస్థితిలో ఉంటున్నాం. జాగ్రత్తగా గమనించండి. అపవాది మనలను చెరలో వేయింపబోచున్నాడంటే ఏ టైంకి మనకు ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో. అంత బలమైన విశ్వాసి దొంగల చేతిలో ఎందుకు చిక్కడిపోయాడు? అయినా ఆదివారం నాడే వెళ్ళవలసినంత అవసరం ఏంటి అతనికి? ఆలోచన చేయండి. ఆదివారం నీకు డబ్బులు కనబడతాయి అనుకుంటావు, పర్వాలేదులే ఈ ఒక్క వారమే కదా అనుకుంటావు, పర్వాలేదు ఈ ఒక్క రోజే కదా అనుకుంటావు, పర్వాలేదు ఈ ఒక్క గంటే కదా అనుకుంటావు. అక్కడ ఎంత మోసపోతున్నావంటే సాతాను చేత మోసగించబడుతున్నావు. నీవు చెరలో వేయించబడిపోతున్నావు. అది తెలియక ఏమనుకుంటున్నావంటే దైవ సన్నిధి లేదు, ఆదివారం ఆరాధన లేదు, ఒక శుక్రవారం ఉపవాస ప్రార్థన లేదు, ఉపవాస దీక్ష లేదు, దేవునితో గడిపే దినాలు లేవు. మరి నీ క్రైస్తవ విశ్వాస జీవితం ఏమైపోద్ది? అసలు అపవాది నీ మీదకు వస్తాడు, దాడి చేస్తాడని నీకు తెలుసా? వాడు వచ్చాడంటే నీకు బ్రతుకు నాశనం చేయడానికే అనే విషయం నీకు తెలుసా? ఇది తెలియకే మనం ఏం చేస్తున్నామంటే ఆపదలోనూ ఉరిలోనూ పడిపోతున్నాం. ఈ ఆపద ఉరి ఎలాగొచ్చింది? ఇదిగో అపవాది చేసే పని. అపవాది మనలను పాపపు బంధకాలు చుట్టి మనలను చెరలో వేయాలనుకుంటున్నాడు. అలాంటి సమయంలో మరణము వరకు నమ్మకంగా ఉండాలంటే ఎలా ఉండగలమండి? ఎలా ఉండగలమంటే దేవుని వాక్యమును కట్టుకోవాలి, వాక్యముతో కట్టబడాలి. అందుకే రాయించి పెట్టాడు వాక్యం. ఏమనంటే నీ చేతికి ఎలాగట తెలుసా మీకు? చేతికి బాష్మా, చేతికి కంకణం, వ్రేలికి ఉంగరం, నొసటికి బాషికం. మళ్ళీ చెప్పండి అందరూ. దేవుని వాక్యం ఎలా కట్టుకోవాలి? బంగారం కట్టుకోవాలా? పసుపు తాడు కట్టుకోవాలా? పువ్వులు కట్టుకోవాలా? ఏం కట్టుకోవాలి? దేవుని వాక్యము. దేవుని వాక్యము నొసటికి బాషికము వలె ధరించాలి, చేతికి కంకణము వలె ధరించాలి. మనుషులకు ఈ కంకణం, మనకేమై ఉండాలి? వాక్యమై ఉండాలి. మనుషులకు అది బాషికం, మనకు దేవుని వాక్యమై ఉండాలి. మనుషులకు అది వ్రేలికి ఉంగరం, మనకేమై ఉండాలి? వాక్యంలోకి వెళ్ళట్లేదు మీరు. ఏమై ఉండాలి? ఇంకొక మాట, వాటిని అనగా వాక్యాన్ని మన గౌనుల మీద రాయాలట. మన డ్రెస్సుల మీద కూడా వాక్యం రాసుకోవాలట. మన గోడల మీద, మన ఇంటి గోడల మీద వాక్యం రాయాలి. అలాగంటే మన వాళ్ళు పెద్ద బొమ్మ ఎడుతున్నారు, నాలుగు తీసి కూరలు చూపించేది. భయం, దిష్టి పెట్టేస్తారు ఇది ఇంటికి. చాలామందికి ఇదే భయం. గమనించండి. 10 రోజులు శ్రమలు వస్తాయి. కూర్చోబెట్టండి, కూర్చోబెట్టండి, కూర్చోబెట్టు. 10 రోజులు శ్రమలు వస్తాయి. చెప్పండి అందరూ. 10 రోజులంటే కొద్ది కాలమే, అర్థమైందా? కొన్ని రోజులే, చాలా తక్కువ రోజులు శ్రమలు ఉంటాయి. ఆ తర్వాత అసలైన ఆనందం అనుభవిస్తాం. దేవునికి స్తోత్రం. బంగారం అంటదంట, ఎందుకయ్యా నన్ను ఎలా కాల్చేస్తావు? నేనేం పాపం చేశాను? బంగారం అడుగుతుందట ఎవరిని? కంసాలు ఆయన్ని. అప్పుడు చెప్తాడట, నీ కంటిన మురికి పోవాలంటే
ఈ అగ్ని, ఈ మంట అవసరం. కాల్చబడు, కాల్చబడు. నువ్వు కాల్చబడితే మెరుగొస్తావు. మంచి బంగారంలాగా, మేలిమి బంగారంలాగా నువ్వు అందరికీ నచ్చుతావు అంటాడట. ఆ కంసాలి ఎవరనుకుంటున్నారు చెప్పండి? మన దేవుడే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, మరణము వరకు ఎవరైతే విశ్వాసములో, భక్తిలో నమ్మకముగా ఉంటారో, దానికి అర్థం మీకు చెప్తాను. అన్యుల ఆచారములు పాటించకూడదు. మొదటి మెట్టు. దేవుని ఆజ్ఞను మేరకూడదు. ఇది చాలా విలువైంది. క్రైస్తవ విశ్వాసులమని చెప్పుకునే మనము ఆనవాయితీలు, ఆచారాలు ఏవేవో కల్పించుకొని వాటినే నిలబెట్టుకుంటున్నారు. వాటి వలన నీకు ఉపయోగం లేదు. వాటి వలన మనకి క్షేమాభివృద్ధి కలగదు. నీకు క్షేమము కలుగు చేయవాడు నీ దేవుడు. నీకు హాని రాకుండా నిన్ను క్షేమముగా నింపుతాడు. చూడండి, జెఫన్యా గ్రంథములో 3వ అధ్యాయము 20వ వచనములో ఒక మాట చూడొచ్చు మనం. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనములో చదవండి. ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మును చెరలో నుండి రప్పించి మిమ్మును సమకూర్చిన తరువాత మిమ్మును నేను నడిపిస్తాను. చూడండి, దేవుడు మనలను నడిపించే విధానం చెప్తున్నాడు. మనం ఏం చేస్తాం? నేను నడిచేస్తాను, నాకు కాళ్ళు ఉన్నాయి, నేనేం పడిపోను, పర్వాలేదు అనుకుంటాం. కానీ బాగా వినండి, నేను నిన్ను నడిపిస్తానంటున్నాడు దేవుడు. చెరలో నుండి నేను నిన్ను బయటికి రప్పిస్తాను అంటున్నాడు. ఈ మాట అర్థం చేసుకోలేకపోతున్నారు. మనమే వచ్చేయగలం అనుకుంటున్నాం. అన్నీ అక్కడయ్యే, అందులోయే అంటున్నాం, సరిపెట్టేస్తున్నాం. ఇది నీవు మోసపోతున్నావు. ఈ విషయం నీకు తెలియలేదు. నీవు సాతాను బందీగా ఉన్నావు, సాతాను చేతిలో చిక్కడిపోయావు. ఈ విషయం నీకు తెలియట్లేదు. బాగా వినండి, అదే మాట మళ్ళీ చదువుదాం. ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్ములను చెరలో నుండి రప్పిస్తాను. మొదటి మాట, నేను మిమ్మల్ని చెరలో నుండి వెలుపలికి రప్పిస్తాను అంటున్నాడు. ఏ చెర? ముందే చెప్పుకున్నాం మనం. ఏ చెరది? పాపపు చెర. మీరు కరెక్ట్గా ఉంటాననండి, పరిశుద్ధంగా బ్రతుకుతాను అనండి, ఏ అబద్ధం మాట్లాడినానండి, ఎవరికి ద్రోహం చేయననండి, ఎవరిని నేను ఇబ్బంది పెట్టను అనండి, దేవుడు మిమ్మల్ని బలపరిచి నిలబెడతాడు. ఆమేనండి. అలా కాదు, నేను అందరికీ తిరిగి విరోధిగా ఉంటాను, వాళ్ళ మాట నేనే నీదేంటి, వాళ్ళని ప్రేమించేదేంటి అని నువ్వు రివర్స్ అయ్యేవనుకో, నీకెవరుంటారంటే అపవాది నీకు తోడుగా ఉంటాడు. వాడే నిన్ను నడిపిస్తాడు. దేవుడు నడిపించాలా, సాతాను నడిపించాలా? ఇలా చూడండి, ఎవరు నడిపించాలి? మళ్ళీ చెప్పండి, చివరి వారు ఎవరు నడిపించాలి? నిజంగానా? దేవుడు నడిపించాలన్న వారి చేతులు ఎత్తండి. అయితే మరి కళ్ళెందుకు మూతున్నారు? వినండి, అపవాది నడిపించేస్తాడు మిమ్మల్ని. దేవుడే నన్ను నడిపించాలంటే స్ట్రైట్గా చూడండి, దేవుని మాట విని హృదయములో సరి చేసుకోవడానికి సిద్ధపరచుకోండి మీ ఆలోచనలు. మళ్ళీ చదువుదాం. ఆ కాలమున మీరు చూస్తూనే ఉంటారు. ఏంటి కష్టాలు, ఈ బాధలు, నీతిగా బ్రతకమంటారు. దేవుడు అలా చెప్పాడు, పాస్టర్ గారు ఎలా చెప్తున్నారు. వీళ్ళు చెప్పే మాటలను బట్టి మనం చేస్తే మా బిడ్డలకు భోజనం పెట్టగలమా? మేము పోషించబడగలమా? నీతి అంటారు, నిజాయితీ అంటారు, యథార్థత అంటారు, సత్యమే మాట్లాడండి అంటారు, ప్రతి విషయంలోనూ అబద్ధాలు ఏ విషయంలో చెప్పొద్దు అంటారు. ఇలాంటి సమయంలో మేము ఎక్కడ బ్రతకగలం అని అనుకునే మనకు చెప్తున్నాడు, ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మును చెరలో నుండి బయటికి రప్పిస్తాను. మొదటి మాట గుర్తుపెట్టుకోండి, చెరలో నుండి మనలను బయటికి రప్పిస్తాడు. ఏ చెర? ముందే చెప్పుకున్నాం, కష్టాలు, వ్యాధులు, అపవాది సాతాను బంధకాలు, అప్పులు, సమస్యలు, ప్రతి విధమైన వేదనలో నుండి మనల్ని విడిపించి బయటికి రప్పించే దేవుడు. ఆ రప్పించుట, చెరలో నుండి మనల్ని రప్పించేవాడై ఉన్నాడు. రెండవ మాట, మిమ్మల్ని అందరినీ ఒక చోటకు చేర్చిన తరువాత. వినాలి, ఇప్పుడు కొంతమంది సమకూర్చబడలేదు.
వాళ్ళు ఎవరి చేతిలో ఉన్నారనుకుంటున్నారు మీరు? చెప్పండి. అర్థమైంది కదా మీకు ఇప్పుడు? మరి మీరెవరి చేతిలో ఉండాలనుకుంటున్నారు? దేవుని చేతిలో ఉండాలనుకుంటున్నారా? దేవుని చేతిలో ఉండాలనుకుంటే దేవుని మాటలు జాగ్రత్తగా శ్రద్ధగా వినాలి. మనము దేవుని చేత సమకూర్చబడ్డాము. దేవుని సన్నిధానములో దైవ కార్యము నిమిత్తమై దేవుడు మనలందరినీ సమకూర్చాడు. ఇక్కడికి ఆయనే మనలను సమకూర్చాడు ఈ స్థలానికి. మీకు తెలుసా, దేవుడు మనలను తోడుకొని రాకపోతే మనం ఇక్కడికి రాలేం. అందుకే ఒక వాక్యం ఉంది పరమగీతములు గ్రంథములో 1వ అధ్యాయము 5వ వచనంలో చెప్తాడు, నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరుగెత్తి వచ్చేదము. దేవుడు మనలను ఆకర్షించకపోతే పరుగెత్తుకుంటూ రాలేము. వెనక్కి వెళ్తాయి కాళ్ళు, ముందుకు రావాల్సిన కాళ్ళు. అర్థమైందా మీకు? అస్సలు ఇష్టం అవ్వదు. దేవుని సన్నిధి అంటే కష్టంగా ఉంటాము. ఎందుకో మనసు రాదు. చేసిన మేళ్ళన్నీ మరిచిపోయి విశ్వాసఘాతకులు అయిన తరువాత మనస్సు రాదు. దేవుని దగ్గరికి రావాలని కానీ, ఆయన పాదాల దగ్గర శ్రద్ధగా ఆయన మాటలు వినాలని కానీ, ఆయన నామమును ఆరాధన చేయాలని కానీ మనస్సు రాదు. ఎందుకంటే వారు ఏమైపోయారు? చేసిన మేళ్ళు మరచిపోయిన విశ్వాసఘాతకులైపోయారు. కొంతమంది చూడండి, కలహాలు గొడవలు పెట్టుకొని గట్టు మీదే ఉంటారు కానీ కాస్తంతన్నా లొంగరు వంగరు. ఎందుకు అలా ఉంటారు అంటే, నా మాటే పైన ఉండాలి. ఒక భార్య భర్త అవ్వచ్చు, ఒక అత్త కోడలు అవ్వచ్చు, అన్న దమ్ములే అవ్వచ్చు. నా మాటే పైన ఉండాలని ఎందుకు అనుకోవాలి? కాస్త తగ్గితే ఏంటి? మన సహవాసం దెబ్బతింటుంది కదా దూరం అయితే. మనలో ఉండవలసిన బాంధవ్యాలు, అనురాగాలు, ఆప్యాయతలు తొలగిపోతున్నాయి కదా. దేవుడిచ్చిన సమయాలు, దినాలు, కాలాలు నష్టపరుచుకోకూడదు. వెంట వెంటనే చాలామంది నెలలు, సంవత్సరాలు పట్టేస్తాయి. విరోధ స్వభావం విడిచిపెట్టరు, వ్యతిరేకత విడిచిపెట్టరు. నేను వాళ్ళతో మాట్లాడను, వాళ్ళతో నేను అసలు పలకరించను. వాళ్ళు పలకరించవచ్చు కదా. వాళ్ళతో నేను మాట్లాడను. నేను ఎందుకు మాట్లాడాలి? నేనేం తప్పు చేశాను అని చెప్పి వ్యతిరేకంగా మాట్లాడతారు. యేసయ్య ఏం తప్పు చేశాడండి చెప్పండి? కొట్టువారికి ఆయన వీపును అప్పగించాడు కదా. వెంట్రుకలు పెరికి వేసేవారికి ఆయన ముఖం దాచుకోలేదు కదా. ఆయన చెంపలు అప్పగించేశాడు కదా. అలాంటి సమయంలో ఆయన బిడ్డలమైన మనము ఎందుకంత బిగుసుగా ఉండాలి? కొంతమంది అండి, చుట్టూ ఉన్నవారు ఒకవేళ మనం దేవుని బట్టి ఒక మెట్టు దిగుదాం అనుకున్నా, చుట్టూ ఉన్న వాళ్ళు అపవాది చేతిలో ఉంటారు కనుక వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని ముందుకు వెళ్ళనివ్వరు, దైవ చిత్తానికి లోబడనివ్వరు, వెనక్కి లాగుతారు. మనకు బలం లేదా, మనకు చేత కాదా అని చెప్పి లాగినా సరే, నీవు దేవుని వాక్యం వింటున్నావు గనుక దేవుని మాట కొరకు నిలవబడి ప్రభు చిత్తమును గ్రహించాలి. ఇక్కడ చూడండి అని చెప్తున్నాడు, మనలందరినీ సమకూర్చువాడు మన దేవుడే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడికి దేవుడే సమకూర్చాడు. ఆయనే మనలను సమకూర్చును. తర్వాత మనల్ని ఏం చేస్తాడట? ఎక్కడికి నడిపిస్తాడు? వాక్యం ఉంది, సమభూమి గల ప్రాంతానికి మనలను నడిపించేవాడు, తొట్టిల్లకుండా స్థిరముగా మనలను నడిపించేవాడు. ఎప్పటికీ మన చెయ్యి ఆయన విడిచిపెట్టేవాడు కాదు. సమృద్ధి గల చోటికైన మనలను తోడుకెళ్తాడు. ఒక రోజున కరువు వచ్చిందని నయోమి ఎక్కడో ఏదో ఉందని మోయాబు వెళ్ళిపోయింది. తన ఆలోచనలు మార్చుకోవడానికి అక్కడ కొన్ని నష్టాలు దేవుడు కలుగజేశాక మళ్ళీ సరిచేయబడింది. కొన్ని శ్రమలు ఎదురవుతాయి, అప్పుడు మనం పాఠం నేర్చుకోవాలి. ఈ కష్టం వచ్చింది, ఈ శోధన ఎదురైందంటే నేను దేవునిలో నుండి తొలగిపోయాను, అందుకే నాకు ఈ శ్రమ ఎదురైంది అని వెంటనే మనము సరి అయిన మార్గాన్ని ఎంచుకోవాలి. కానీ నేను ఇలాగే ఉన్నాను, దేవుడు నన్ను కరుణించలేదు, అందుకే నేను దేవుని సన్నిధి వెనకబడిపోయాను, నేను ప్రభువుని బట్టి ఆనందించలేకపోతున్నాను, మందిరానికి రానిక దేవుడు నాకు అచ్చు రాలేదు, పొందిన రక్షణ, చేసిన ప్రమాణం అన్ని మట్టిలో కలిపేశారు అంతే వాళ్ళు. అలాంటి వారిని ఏమనాలి? అందుకే విశ్వాసఘాతకులు అంటున్నాడు.
ఆయన మనలను నడిపించు దేవుడు. ఎలా నడిపిస్తాడు అంటే మంచి మంచి చోటికి తోడుకెళ్తాడు. అందుకే వాక్యం ఉంది, అరణ్యమును ఎండిన భూమి ఉల్లసిస్తుందట. ఎండిన మన జీవితాలు, ఆరిపోయిన దీపాలు మళ్ళీ తిరిగి వెలిగించి మనలను సమృద్ధిగా ఉన్న చోటికి, సమృద్ధిగా ఉండే ఆహారము దగ్గరకు, అది జీవాహారము, ఆత్మీయ ఆహారము, శరీర భోజనం తృప్తిగా పెట్టి మనలను బలపరిచే దేవుడు మనకు చెప్తున్నాడు, నడిపిస్తాడు. ఎక్కడికి నడిపిస్తాడు చదువుదాం. మిమ్మల్ని సమకూర్చిన తరువాత నేను మిమ్మల్ని నడిపిస్తాను, నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పిస్తాను. ఇదే యెహోవా వాక్కు. చప్పట్లు కూడా దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. నీకు మంచి పేరిస్తాడట, ఎప్పుడు గొప్ప పేరిస్తాడట, అందరిలోనూ నీకు ఖ్యాతినిస్తాడట. ఇదంతా ఎప్పుడు కలుగుతుంది? దేవుని మార్గములో నీవు నడిచినప్పుడు. అపవాది చేతిలో పడిపోయి వాడికి నచ్చిన మార్గంలో నువ్వు ఉంటే ఆయన నీకు మంచి పేరు ఎలాగిస్తాడు? నీకు ఖ్యాతిని ఎలాగిస్తాడు? గొప్ప పేరు ఇస్తాడట నీకు. అది కావాలా? అందుకే మనకు నేర్పించే ఆయన మాట మనము శ్రద్ధగా తెలుసుకోవాలి. 34వ అధ్యాయం కీర్తనలో కూడా చెప్తాడు, మన మీద దృష్టి ఉంచి మనకు ఆలోచన చెప్పే మన పరమ తండ్రి మనము తండ్రిగా గౌరవించాలి. ఇష్టానుసారంగా ఉండడం కాదు, మా ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి కాదు. రక్షణ పొందిన మనము ఇష్టానుసారంగా మనకి ఎలా వీలైతే అలా చేయకూడదు. దేవునికి నచ్చినట్టు జీవించాలి. వివాహం అయిన తరువాత భర్త అయినా భార్య అయినా ఒకరి ఇష్టాలు ఒకరు తెలుసుకొని జీవిస్తేనే ఆ కాపురం ముందుకెళ్తుంది. అలాగే పరమ తండ్రికి ఇష్టమైన ఆయన బిడ్డలుగా, ఆయన మనకు తండ్రి, ఆయన పెద్దవారు, ఆయన మనకు దేవుడు, ఆయన గొప్పవాడు. ఆయన మాట విని ఆయన మాట మీదే మనము ఏం చేయాలి? ఆధారపడాలి. అంతేగాని నాకు ఆ పని ఉంది, నాకు ఈ పని ఉంది, మీరు ఎన్నైనా చెప్తారని సేవకుల మీద విరుచుకుపడడం కానీ, వాక్యాన్ని ఎదిరించడం కానీ మనం చేస్తే నష్టపోయేది మనమే. బాగా గుర్తుపెట్టుకోండి. నేను మంచిగా ఉంటే నాకు మేలు, మీరు మంచిగా ఉంటే మీకు మేలు. మనకే దేవుడు, అక్కడ వాక్యం చూడండి, బాగా వినండి. ఈ భూమి మీద నిజముగా జనులందరి దృష్టికి ఏం చేస్తాడు ఆయన? ఖ్యాతి. ఖ్యాతి అంటే అందరికీ వ్యాపింపజేస్తాడట. పలానా అబ్బాయి, లేకపోతే పలానా తల్లి, పలానా సహోదరిని చూడండి, ఎంత మంచివారో, ఎంత మంచి మనస్సు గలవారో అని మన గురించి ప్రజలు, భూమి మీద ఉన్న వారు అందరికీ అందిస్తాడట ఈ వార్త. నీవు మంచిదానివు, మంచివాడవని చెప్పుకోవడానికి మించింది ఇంకోటి ఏం కావాలి మనకు? అందుకే ప్రసంగి 7వ అధ్యాయం 1వ వచనంలో చెప్తాడు, సెంటు, అత్తరు, పన్నీరు కాదు, మనకి ఏం కావాలి? మంచి పేరు. అవి రాసుకుంటే మంచి పేరు రాదు, సువాసన వస్తుంది. కానీ పేరు రావాలి అంటే, అది మంచిదిగా ఉండాలి అంటే మన మాటలు బాగోవాలి, మన ప్రవర్తన బాగోవాలి, మన నడక బాగోవాలి. దేవుడు అది చూస్తున్నాడు. బాగా గమనించండి, చూడండి. మనము చదివిన ఈ భాగములో దేవుడు మనకు గొప్ప బహుమానాన్ని సిద్ధపరిచాడు. మరణము వరకు ఎవరైతే నమ్మకముగా ఉంటారో వారికి ఏముంది? జీవ కిరీటము. చెప్పండి అందరూ, జీవ కిరీటం. ఈ కిరీటము మనము స్వతంత్రించుకోవాలి. దాని కొరకు పొందడానికి ప్రయాసపడాలి. అది మనము పొందాలి అంటే మాటలతో రాదు, చాలా శ్రమ ఉంది దీని వెనక. అన్నిటికీ ఓర్చుకోవాలి, అన్నిటినీ సహించాలి. ఒకవేళ నీ మీద నిందలు పడ్డాయా, అవి భరించాలి. అవి తిరిగి రిపీట్ చేయకూడదు. తిరిగి వాటి గురించి మళ్ళీ మళ్ళీ మాట్లాడడం కంటే మౌనంగా ఉండడం మనకు మేలు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, నిన్ను నిందించు వారి నిందలు నా మీద మోపబడినవి అంటున్నాడు. ఇంకా మనకెందుకు భయం? మనకెందుకండి వాటి గురించి ఆలోచన?
నిందించి వాళ్ళు నిందలు వేస్తానే ఉంటారు. వాళ్ళు అపవాది చేతిలో ఉన్నారు కనుక వారి డ్యూటీ అది. వాళ్ళు కూడా మనకెందుకు? మన పక్షాన మన దేవుడు ఉన్నాడు. మనము ధైర్యముగా నిలవబడాలి. చూడండి, రోమా పత్రిక 6వ అధ్యాయము 6వ వచనము 6:6 ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ప్రభువుతో కూడా సిలువ వేయబడెను అని గుర్తించాలి. మనము తెలుసుకోవాలి. మన పాత ఆచారాలు కానీ, మన పాత అలవాట్లు కానీ, మన పాత మాటలు కానీ అవేవి కూడా మన ముందు పెట్టుకోకూడదు. యేసయ్య మన కొరకు సిలువలో బలి పశువైపోయారు. అవన్నీ కూడా క్రీస్తు ప్రభు మన కొరకు పొందిన సిలువ మరణము ద్వారా మనము వాటిని ఆయన సిలువకు అప్పగించేయాలి. కానీ మళ్ళీ వాటిని మనము మళ్ళీ జ్ఞాపకం చేసుకోకూడదు. ఎందుకంటే అవి విడిచిపెట్టిన వారుగా ఉండాలి. మన పాప శరీరము నిరర్ధకము చేయాలి. ఇక దాన్ని మళ్ళీ తెచ్చుకోకూడదు. ప్రాచీన స్వభావం విడిచిపెట్టాలి. చూడండి, 5వ అధ్యాయములో 8వ వచనములో మనం చూడొచ్చు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎలాగంటే మనము ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఇంకా ఎందుకు పాపం చేయాలి? ఇంకా ఎందుకు మనం ద్రోహులుగా ఉండాలి? ఇంకా ఎందుకు ఆయన ఆజ్ఞను అతిక్రమించాలి? గుర్తించండి, విధేయత గలవారుగా ఉండాలి. దేవునికి లోబడేవారుగా ఉండాలి. మన ఇష్టానుసారంగా మనం ఉండకూడదు. నిన్ను విలువ పెట్టి కొన్నాడు నీ ప్రభువు. ఆయన విలువైన రక్తముతో నిన్ను శుద్ధి చేశాడు, పరిశుద్ధపరిచాడు. మళ్ళీ నీవు పాపములోకి వెళ్ళకూడదు. పాపముతో నీకు ఎట్టి సంబంధము లేదు. ప్రాచీన స్వభావము విడిచిపెట్టాలి. మన ప్రాచీన స్వభావము సిలువకు అప్పగించేయాలి. సిలువ వేయబడిందని దాన్ని తీసుకోకూడదు బయటికి. అంటే గత నెలలో చేసిన పాపం, గత వారంలో చేసిన అపరాధం మళ్ళీ తెచ్చుకుని వాటిని ముందు పెట్టుకోకూడదు. అవి మనలో ఉంటే దేవునిలో మనము ఎదగలేము, పరిశుద్ధులుగా జీవించలేము, అపవిత్రులమైపోతాము, చీకటి స్వభావంలో ఉంటాము, చీకటి మార్గములో నడిచిన వారిగా అయిపోతాం. కనుక దేవుడు మనలను కోరుతున్నాడు వెలుగు సంబంధులుగా ఉండాలని, సత్యమే మాట్లాడాలని. ఇతరులు మనలను చూసినప్పుడు మనము దేవునికి మహిమకరముగా బ్రతుకుతున్నామని చూసిన వారందరూ చెప్పుకునేలాగా, దేవుడు మహిమపరచబడేలాగా మనం మారిపోవాలి. హల్లెలూయా. మంచి ఆలోచనతో ఉందామా? మంచి ఆలోచన కలిగి జీవించాలి. ఎందుకంటే మనము మొట్టమొదటి మాట గుర్తుపెట్టుకోండి, 103వ కీర్తన 11వ చరణం. భూమి కంటే, ఈ వాక్యం అందరికీ వచ్చు, ఆకాశము ఎంత ఉన్నతముగా, ఎంత పెద్దదిగా ఉందో, ఎంత ఎత్తులో ఉందో, ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల దేవుని కృప అంత అధికముగా ఉన్నది. హల్లెలూయా. ఇక నీ ఇష్టం, భక్తి ఎంతగా విస్తరింప చేసుకుంటావో, ఎంతగా దాన్ని ప్రబలేటట్టు చేసుకుంటావో, ఎంతగా వ్యాపించేటట్టు చేసుకుంటావో, అది నీ ఇష్టం. చూడండి, మన గృహాల్లో ఆరాధన పెట్టుకుంటాం. కొంతమంది ఎంతో గొప్పగా చేసుకోవాలని చూస్తారు. మరి కొంతమంది ఏం చేస్తారు? చిన్న చిన్నగా అంటే వాళ్ళ విశ్వాసాన్ని బట్టి వాళ్ళ అంచనాలు వేసేసుకుంటారు. అది ఎందుకులే, ఇది ఎందుకులే, అది ఎందుకులే, ఏం పర్వాలేదు, అదైనా ప్రార్థనే, అదైనా కూటమే, ఇదైనా కూటమే, అదైనా దేవుడే, ఇదైనా దేవుడు. మనం సరిపెట్టుకోవడంలో కూడా నీ విశ్వాసానికి లెక్కలు అక్కడ కుదురుతున్నాయి. బాగా గమనించుకోండి. నువ్వు దేవుని స్తుతించేటప్పుడు, దేవుని ఆరాధించేటప్పుడు సగం టైం అయిపోయాక వచ్చావనుకో, అక్కడ నీ విశ్వాసం కనబడుతుంది.
ముందుగా వచ్చేవనుకో నీ భక్తి నీ విశ్వాసము ఎలాగుందో అక్కడ కనబడుతుంది. నీ విశ్వాసాన్ని బట్టే నువ్వు చేస్తావు, ఏదే నీ భక్తిని బట్టే చేస్తావు. దాన్ని బట్టే దేవుడు నీకు కొలతలు వేసి నీకు ఇస్తాడు. ఏంటయ్యి? ఏమిస్తాడు? కొలతలు వేసి ఏమిస్తాడు? వాక్యం ఉంది, నువ్వు అణిచి కుదించి దిగజారునట్టుగా నువ్వు పొందాలంటే నువ్వు ఇచ్చేటప్పుడు కూడా కరెక్ట్గా ఉండాలి. నీ భక్తి నీ విశ్వాసం నీ నమ్మకత్వం తగ్గిపోకూడదు, తొలగిపోకూడదు. నమ్మకముగా ఉన్న వారికి దేవుడు దీవెనలు మెండంటే ఏంటి? మెండంటే సమృద్ధిగా. చెప్పలు కూడా దేవుని మహింపరచుదాం. హల్లెలూయా. నువ్వు నమ్మకంగా ఉండు, ఏది కొరత చేయడు దేవుడు నీకు. నువ్వు ప్రార్థన చెయ్యి నమ్మకంగా, నీ ఇంట్లోని నువ్వు దైవ సన్నిధికి రా నమ్మకంగా. ముందుగా నువ్వు బాగా ఎక్కువగా ప్రభువులో భక్తిగా నిలువు, దేవునికి బలమైన సాక్షిగా పరిచర్య చెయ్యి. అప్పుడు చూడు, నువ్వు అడగనక్కర్లేదు నాకు అది కావాలి నాకు ఇది కావాలని ఏమనక్కర్లేదు. నీకేం కావాలో నీవు అడగక మునిపే నీ దేవుడు ఎరిగి ఉన్నాడు గనుక నీకు అన్నీ దయచేయగలడు. నమ్ముతున్నావా? అందుకే మనం అపనమ్మకంలో ఉంటున్నాం. అపనమ్మకం, అవిశ్వాసం ఉంటే నువ్వేది అనుభవించలేవు, పొందలేవు. నీకు ఎంత కలిగిన సంతృప్తి ఉండదు. దేవుడు నీకు అనుగ్రహించేవాడు ధారాళముగా ఇస్తాడట. తన్ను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా ఆయన అనుగ్రహించు దేవుడు. ఎలా ఇస్తాడంటే నీ భక్తిని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి, నీ యథార్థతను బట్టి, నీ నీతిని బట్టి. నువ్వు ఎగ్గొట్టేవనుకో భక్తిలో, చేసినట్టు చేయనట్టు భక్తి, ప్రార్థన చేసినట్టు చేయనట్టు, దైవ సన్నిధికి వచ్చినట్టు రానట్టు, అటు ఇటు ఉంటే ఆయన మేలులు నువ్వేది అనుభవించలేవు. నువ్వు ఏ కొలతతో కొలిస్తే తిరిగి మనకు అదే కొలతతో ఇస్తాడు గనుక జాగ్రత్త. ఇవి అంచె దినములు, ఆఖరు గడియలు. చాలా ప్రమాదకరమైన పరిస్థితులు మన ముందుకు వస్తున్నాయి. చాలా కష్టతరమైన క్లిష్ట పరిస్థితులు మనకు ఎదురవ్వబోతున్నాయి. ప్రభు రాకడకు గుర్తులు జరిగిపోతున్నాయి. మనం గ్రహించాలి, దేవా నీతో మంచి విశ్వాసిగా నీవు చెప్పిన మార్గంలో నేను నడుస్తాను. ఎందుకంటే నా కొరకు నీ శరీరము, నీ రక్తము, నీ రక్త మాంసములు ధారపోసేస్తావు. వదకు సిద్ధపడిన గొర్రె పిల్లవలే నా కొరకు నీవు ఎంతో శ్రమ అనుభవించి నీ ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా నా కొరకు క్రయధనముగా నీవు అప్పగించబడ్డావు. నాకు విమోచన కలుగు చేసావు గనుక నేను నీ సాక్షిగా బ్రతుకుతాను నాయనా. ఇదే కదా నీవు నాకు అప్పగించిన బాధ్యతని. ప్రభు మీద ఆధారపడదాం, ప్రభు చిత్తాన్ని కనుగొందాం. మన ఎడల ఆయన చూపిన ప్రేమను మనము తెలుసుకొని ఆయన ప్రేమ ఎంత గొప్పగా ఉందో దానిని మళ్ళీ మళ్ళీ నెమరు వేసుకుంటూ ఆయనకు కృతజ్ఞత మనసుతో ఉందాం. మనం అందరం కలిస్తేనేనండి సంఘము. దైవ సహవాసం అంటే ఏంటనుకుంటున్నారు? అటు ఒకరు చెదిరిపోయి ఇటు ఒకరు చెదిరిపోయి ఇటు అలాగ పోయి ఇటు ఎలాగపోతే సంఘముగా సమకూర్చబడింది. అపవాది చెదరగొట్టాడని అక్కడ అర్థము. సమకూర్చబడాలి మనం అందరము. ఎన్ని పనులున్నా అవన్నీ నా దేవుడి కంటే నాకు ఏది ఎక్కువ కాదు. ఈ మనసు మీకు కలిగి ఉండాలి, ఈ ఆలోచన మీలో కలిగి ఉండాలి. అలా ఉన్నప్పుడే మీరు ప్రభువు కొరకు జీవిస్తారు. 10 రోజులు కలిగిన శ్రమను లెక్క చేయరు. మరణము వరకు నమ్మకముగా ఉంటే దేవుడు మనకు జీవ కిరీటమును ఇస్తాడు. ఆ కిరీటమును మనం సంపాదించుకుందాం. ఆ బహుమానము కొరకు మనం ప్రయాసపడదాం. దేవుడి వర్తమానము దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. లేచి నిలవబడండి. తలలు వంచి 2 చేతులు జోడించి పెట్టుకుందాము. మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు ప్రభు మన కొరకు చనిపోయారు. మన ప్రాచీన స్వభావము ఆయన కొరకు సిలువ వేయబడింది. ఆయన